అందరికీ నమస్కారం అండి. నాగపద్మ ప్రొడక్షన్లో ఇది సెకండ్ ఫిలిం. ఇండిపెండెంట్ మూవీతో మేము ముందుకు వస్తున్నాము. మంచి కథతో ప్రేక్షకులకు అందరికీ మంచి వినోదాన్ని ఇవ్వాలనే విధంగా మేము వస్తున్నాము. మేము కలియుగ ప్రేమలు అనే మూవీతో వస్తున్నాము. ఈ మూవీ కోసం కూడా మేము చాలా కష్టపడి స్క్రిప్ట్ తయారు చేసినాం. కష్టపడి దీని మీద వర్క్షాప్ చేసినాం. అందరికీ కూడా ఈ మూవీ నచ్చాలనే కాన్సెప్ట్తోనే ఉండాము. టీం అందరికీ కూడా ఈ కథ చెప్పినప్పుడు అందరూ కూడా బాగుంది సార్, ఖచ్చితంగా చేద్దాము అని అందరూ కూడా మా టీం సభ్యులంతా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసినారు. మా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా తెలిసిన వాళ్ళు కావచ్చు, నా తోటి డైరెక్టర్లు కావచ్చు, ఈ కథ విన్నప్పుడు మీరు ఈ మూవీ ఖచ్చితంగా చేయండి సార్. ఈ జనరేషన్లో కలియుగ ప్రేమలు అనే కాన్సెప్ట్తో మీరు ముందుకు వస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మనమంతా కూడా దీన్ని మేము మీకు దగ్గరుండి కూడా పబ్లిసిటీ చేస్తాము. మీకు గొప్పగా ఈ మూవీతో మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకో విధంగా ఉంటుందనే విధంగా నా కొలీగ్స్ కావచ్చు, నా తోటి డైరెక్టర్లు కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కూడా ఇలా చెప్పడం జరిగింది. మేము కూడా వీలైనంత వరకు ఆడియన్స్కి బెస్ట్గా ఇవ్వాలి. ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా కూడా ఒక రేంజ్లో తీసుకొచ్చినారు, ఒక రేంజ్లో మూవీని మాకు అందించినారు అనే విధంగా చెప్పుకోవాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఆర్టిస్టుల విషయానికి వచ్చే కొద్దికి కూడా మాకు అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. మేము ఫస్ట్ థ్యాంక్స్ టు పొట్టిమామ గారు. పొట్టిమామ గారికి అయితే కనుక మేము చాలా రుణపడి ఉంటాము. పొట్టిమామ గారు ఆయన ఇమేజ్ గురించి మాకు చెప్పనవసరం లేదు. పొట్టిమామ గారు మేము అడగంగానే లేదండి వెంకటాచలపతి గారు మేము చేస్తాము మీ ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మేము పొట్టిమామని ఫస్ట్లో పొట్టిమామ నెంబరే తెలియదు మాకు. ఫస్ట్ పొట్టిమామతో మాట్లాడాలంటేనే నెంబర్ దొరికేది కాదు. కానీ ఇద్దరం ఒకే జిల్లా వాసులము, ఇద్దరు తిరుపతి జిల్లా వాళ్ళమే. ఆయన ఎలా పట్టుకోవాలి, ఆయన నెంబర్ ఎలా చేయాలి అనేసి నేను చాలాసార్లు ఆయన వీడియోస్ చూసి లైక్ చేసి పొట్టిమామ గారిని మెసేజ్ చేసేవారు, నా నెంబర్ పెట్టండి సార్, కాల్ మీ సార్ ప్లీజ్ సార్ అనేసి, లేదు మీ నెంబర్ పెట్టండి సార్ అనేసి. కానీ నాకు పొట్టిమామ దొరకడం, నా ప్రాజెక్టులోనే ఒక రోల్ చేయడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. నెక్స్ట్ వచ్చింది నేను మా హీరో గురించి చెప్పాలి. ఫస్ట్ హీరో, ఇందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ హీరో వచ్చింది మాకు లోకేష్ గారు. లోకేష్ గారికి ఇంతకుముందు కూడా అనుకున్నాం అతనికి ఒక ప్రాజెక్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాం. ఆయన కొద్దిగా బిజీ ఉండడం, నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల మాకు కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. కానీ కలియుగ ప్రేమలన్నీ కాన్సెప్ట్ అనుకోగానే మేము ఫస్ట్ లోకేష్ గారిని హీరో అనుకోవడం జరిగింది. అలానే లోకేష్ కూడా మాకు ఈ ప్రాజెక్టులో ఎంతో మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, మా వెంటుంటూ ఉంటాడు. మాకు స్క్రిప్ట్లోనూ హెల్ప్ చేసినాడు, సార్ ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి మాకు అన్ని విధాలా కూడా మంచిగా ఉంటాడు. అలానే వస్తే ఇంకొక హీరో వచ్చింది మన వెంకట మనోజ్ గారు, సెకండ్ హీరో. మన వెంకట మనోజ్ గారు కూడా మనకి చాలా కొత్తగా పరిచయం చేస్తున్నాము. మన కలియుగ ప్రేమలతో సెకండ్ హీరోగా అబ్బాయిని పరిచయం చేస్తున్నాము. అబ్బాయి కూడా మంచి వర్క్ ఉంది, మంచిగా వర్క్ చేస్తాడు, మేము ఆశిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చింది ఫస్ట్ హీరోయిన్ నిషా గారు. అమ్మాయి తెలుగు కొద్దిగా వచ్చు, హిందీ అమ్మాయి. ఫస్ట్ హీరోయిన్గా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత సెకండ్ హీరోయిన్గా మనకు ఎంతో పరిచయమైన అమ్మాయి అను గారు. అను గారు కవర్ సాంగుల్లో కావచ్చు, కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కావచ్చు, అమ్మాయి గురించి అయితే చెప్పనవసరం లేదు. అను గారు బాగా ఆడియన్స్ అందరికీ తెలిసి ఉంటారు. డేవిల్ అను అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నమాట. అమ్మాయి గురించి మంచి ఎక్స్పీరియన్సు, మంచి వర్కరు, మనకు అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి హీరోయిన్. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలానే అందరికన్నా కూడా మెయిన్ మా జగదీష్ గారు ఆల్రెడీ హీరోగా ఒక 3 ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. జగదీష్ గారు 3 ప్రాజెక్టు హీరోగా చేస్తూ ఉంటారు. కానీ జగదీష్ గారికి మేము చెప్పినాం, మన చిత్తూరు జగదీష్ అంటే లేదండి మాకు కొంచెం మీరు హెల్ప్ చేయాలి, మీరు నెగిటివ్ రోల్ చేయాలి, కానీ మీ ఇమేజ్ తగ్గట్టు మేము మీ క్యారెక్టర్ పెడతాము, మీకు మంచి పాత్ర ఉంటుంది అని చెప్పినాము. మేము ఒప్పించినాము. అదేవిధంగా కూడా మాకు జగదీష్ గారు మాకు
హామీ ఇచ్చినారు. సార్ మేము చేస్తాము, కలియుగ ప్రేమలు మూవీలో మేము మీకు నెగిటివ్ రోల్ చేస్తామని మాకు హెల్ప్ చేయటం, మా ముందుకు రావడం, మేము కూడా జగదీష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఫ్రెండ్ రోల్లో కూడా మాకు మన హారిక గారు, వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అమ్మాయి కూడా ఫస్ట్ టైం మన ఈ మూవీతో ఫ్రెండ్ రోల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. హారిక గారు కూడా, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. టోటల్గా మాకు అన్నిటికన్నా బెస్ట్ ఏమంటే డిఓపిగా ఎడిటింగ్కి మా కళ్యాణ్ గారు దొరకడం మాకు అంత మామూలు విషయం కాదు. కళ్యాణ్ గారు ఎప్పుడు బిజీనే, కానీ మేము అడగడంతోనే ఆయన సరే అండి చేద్దాము, ఓకే అండి అలా చేద్దామని చెప్పడంతో మేము కళ్యాణ్ మీద మామూలుగా మనకు తెలిసిందే, ఒక డైరెక్టరు డిఓపి కెమెరామెన్ ఎలా ఉండాలంటే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండాలి, చాలా బెస్ట్గా వర్క్ చేయాలి. ఫస్ట్ ప్రతి ఒక్క సీను ముందు మనం డిఓపితోనే డిస్కషన్ చేస్తాము. కళ్యాణ్ మేము ఆశించిన దానికన్నా కూడా మాకు ఎక్కువ స్థాయిలో మాకు యూజ్ అవుతాడని, కళ్యాణ్ మీద మా ఆర్టిస్టులందరినీ కూడా మంచిగా అందంగా చూపిస్తాడని, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ను కూడా ఆయన నైపుణ్యంతో ఇంకా బాగా తన క్యామ్లో ఎలా టెక్నీషియన్లు వాడతాడో అలా మా వాళ్ళు కూడా ముందుకు తీసుకొస్తాడనేసి తన విద్యను ఇంకోసారి ప్రదర్శిస్తాడు గొప్పగా అనుకుంటున్నాము. కళ్యాణ్ గారు డైరెక్టరు అండ్ డిఓపి, కళ్యాణ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. టోటల్గా మంచి ప్రాజెక్టుతో ఆడియన్స్ ముందుకి దగ్గరలో మేము ఆడియన్స్ ముందుకు వస్తాము. చాలా మంచి మూవీతో వస్తున్నాం. కథ అందరికీ నచ్చుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. మా మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా 10 మంది కూడా ఓ కలియుగ ప్రేమలు స్క్రిప్ట్ ఇలా ఉంది, ఓ బాగుంది, ఈ కలియుగంలో కలియుగ ప్రేమలు కాన్సెప్ట్ రావడం గ్రేటు, ఈ మూవీ గురించి కూడా అందరూ చెప్పుకునే విధంగా మాకు ఈ మూవీ వల్ల తర్వాత మా టీం అందరికీ కూడా మంచి ఆఫర్లు వచ్చే విధంగా మా మూవీ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్తే. నాగపద్మ ప్రొడక్షన్ నెంబర్ 2 కలియుగ ప్రేమలు, దీని డైరెక్టర్ వెంకటేశ్వరపతి గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కలియుగ ప్రేమలో ఓ మంచి రోల్ నాకు ఇచ్చారు చేయమని, అలాగే చేస్తాను చెప్పాను. కాబట్టి మన డైరెక్టర్ గారికి, మన డిఓపి కళ్యాణ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. నా తోటి కళాకారులకు అందరికీ నా ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిలాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగపద్మ ప్రొడక్షన్లో కలియుగ ప్రేమలు అన్న మూవీలో సెకండ్ హీరోయిన్గా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వెంకట చలపతి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ షూట్ కూడా ఇంకో ఫ్యూ డేస్లో స్టార్ట్ అవుతుంది. సో మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ లోకేష్ అంగేరి. నాగపద్మ ప్రొడక్షన్లో కలియుగ ప్రేమలు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్తో మేము ముందుకు వస్తున్నాము. సో ఈ మూవీలో నాకు మెయిన్ లీడ్ యాక్టర్గా ఇచ్చిన మా డైరెక్టర్ చలపతి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్. అలానే ఈ మూవీలో యాక్ట్ చేసే హీరోయిన్లు లైక్ డివిలను గారికి అండ్ నిషా గారికి కూడా ఈ మూవీతో మంచి ఫేమ్ రావాలని కోరుకుంటున్నాను. అలానే వెంకట మనోజ్ గారు ఇంకో హీరోగా చేస్తున్నారు, అతను గారు కూడా నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే మన చిత్తూరు జగదీష్ గారికి కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అలానే హారిక గారికి కూడా ఇంకా మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. అలానే లాస్ట్ థ్యాంక్స్ ఫర్ మా డైరెక్టర్ గారు. ఇక్కడ ఉండే వాళ్ళకన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అండ్ సీనియర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మా పొట్టిమామ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా డైరెక్టర్ అడగగానే మొదటిసారి ఏమో సార్ మీకు ఓకే చెప్పేశారు. ఫస్ట్ మాటలోనే సార్ మీ ప్రాజెక్ట్లో నేను చేస్తాను సార్ కంపల్సరీ అని చెప్పి ఆ సార్ ముందుకు వచ్చిందానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వయసులో మా కన్నా పెద్ద అయినా కాబట్టి ఇంకా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఆ సార్కి. हाय एवरीवन, मेरा नाम निशा, मैं पुणे से आई हूँ. यहाँ पे आने के बाद मुझे मूवी में काम करने के लिए बहुत पसंद है. सो ये मुझे चांस वेंकट चलपति सर ने दिया, जो इसका नाम है కలియుగ ప్రేమలు. సో ఐ డోంట్ నో తెలుగు ప్రాపర్లీ, నాకు కొంచెమే తెలుగు వచ్చు. సో జస్ట్ నేను ట్రై చేస్తున్నాను. మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి ఈ మూవీ కోసం అండ్ మై టీమ్కి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా కలియుగ ప్రేమలు ప్రొడ్యూస్ చేస్తున్న నాగపద్మ ప్రొడక్షన్స్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.
ముఖ్యంగా మా కో యాక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మా పొట్టి మామ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఫిలింలో యాక్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న దానికి. అందరికీ ఈ సినిమా నచ్చొద్దని ఆశతో మేము చేస్తున్నాము. అందరూ వచ్చి ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ చిత్తూరు జగదీష్. నాగపద్మ ప్రొడక్షన్ నెంబర్ 2 కలియుగ ప్రేమలో చిత్రాన్ని రూపొందిస్తున్న డైరెక్టర్ గారికి, వెంకటచలపతి గారికి నా కృతజ్ఞతలు. చిత్రంలోకి అడుగుపెట్టిన పొట్టిమామ గారికి వందనాలు. అలాగే నా తోటి యాక్టర్లకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి అయినా చెడ్డైనా అందరం ముందడుగు వేసుకొని ముందుకు సాగిద్దాం చిత్రాన్ని. అభిమానులందరూ మా తోడు ఉన్నారంటే ఎంత విజయాన్నైనా సాధించడానికి మేము మా సాయశక్తులు ప్రయత్నిస్తాము. కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నాగపద్మ ప్రొడక్షన్స్ కలియుగ ప్రేమలు అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో గైస్, నేను మీ కొల్లగొండ కళ్యాణి. చాలా రోజులతో మళ్ళీ మా సార్తో సెకండ్ ప్రాజెక్ట్ చేయబోతున్నా డిఓపి అండ్ రీడింగ్గా నాగపద్మ ప్రొడక్షన్ బ్యానర్లో వెంకటచలపతి సార్ డైరెక్షన్లో. సో నాకు రెండోసారి ఎక్స్పీరియన్స్ అయినా ఈసారి నేను సార్ చాలా విధాలు కొన్ని విషయాలు నేర్చుకొని మరీ ఈ మూవీ మీద స్టడీ చేసి మరీ చేస్తున్నాం ఇండిపెండెంట్ ఫిలింని. చాలా థ్యాంక్స్ సార్. మంచి హిట్ పడతాను నాకు నమ్మకం ఉంది. నేను కూడా డిఓపీటీకి పరంగా మంచిగా చేస్తాను మీకు మాట ఇస్తున్నాను. అండ్ ఇందులో యాక్ట్ చేస్తున్న టీం మెంబర్స్ అందరికీ, హీరో కానీ హీరోయిన్ కానీ సెకండ్ హీరోయిన్ కానీ పొట్టిమామ కానీ అందరికీ చాలా థ్యాంక్స్. మా మూవీ నమ్మి ఎంతో వచ్చినందుకు. అది కాకుండా ఈ ఫిలిం రేపు మీరు చెప్పుకోదక్క అవుతుందని నేను సార్ నమ్ముతున్నాం. రేపు రిలీజ్ అవుతుంది, మీరు నమ్ముతారు. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ఫ్రెండ్ అయినా సరే, ఆర్టిస్ట్ అయినా సరే, నా జగదీష్కి చాలా థ్యాంక్స్ మా సినిమాకి లీడ్ రోల్ అండ్ విలంగా చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చెప్పాలంటే ఏం లేదు, అవుట్పుట్ చూస్తారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది నాగపద్మ ప్రొడక్షన్స్. కలియుగ ప్రేమలు డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ కలియుగ ప్రేమలు.